ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదములకు వందనము, స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిలో నీ యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రభా, నీ సన్నిధిలో నాయన మమ్మలను ప్రభా గత 2023 సంవత్సరం అంతా కూడా మీరు కాపాడి నీ సన్నిధిలో ప్రభా ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు నీకు వందనము, స్తోత్రములు. నీ సన్నిధిలో ప్రభా నాయన మా సంఘ బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలో మీరు కాపాడి ఆరోగ్యవంతులుగా మీరు ఉంచినందుకు నీకు వందనము, స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నాయన మా సంఘాలలో ప్రభా నాయన కిష్కిందపాలెము, గుంటూరు గూడెము, చింతమోటు, గుడివాడ, పెదపాలపర్రు, అయా ముక్కళ్ళపాడు నీ సన్నిధిలో ప్రభా నీ యొక్క ఉచితమైన కృపను బట్టి మీరు కాపాడి నీ సన్నిధిలో ప్రభా ప్రతి ఒక్క విశ్వాసులందరినీ కూడా నీ సన్నిధిలో ఆరోగ్యవంతులుగా శక్తిమంతులుగా ఉంచినందుకు నీకు వందనము, స్తోత్రములు. నీ సన్నిధిలో ఈ నూతనమైన సంవత్సరములో 2024వ సంవత్సరములో ప్రభా నీ సన్నిధిలో జనవరి నెల 15వ తారీఖున ప్రభా నీ సన్నిధిలో ప్రభా నాయన మేము కూడుకునటానికి మీరు ఇచ్చిన యొక్క అవకాశమునకు నీకు వందనము, స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిలో కొద్ది నిమిషములు నీ వాక్య భాగములోనికి మేము వెళ్ళబోతుండగా మీరు మాతోనూ అందరితోనూ మీరు మాట్లాడి మీరు నడిపించుము. నీ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని వింటున్న నాయన ఈ వర్తమానమును వింటున్న ప్రతి వారు కూడా నీ సన్నిధిలో ప్రభా వాక్యం వైపు నిలిచి ఉండేటట్లుగా మీరు సహాయం చేసి మీరు నడిపించి మీ దీవించము. వినుచున్న బిడ్డలందరినీ కూడా నీ యొక్క సన్నిధిలో ప్రభ ఆత్మీయ మేలును ప్రభ నాయన సత్యములను గ్రహించగలిగిన వారుగా ఉండేటట్లుగా మీరు సహాయం చేసి మీరు నడిపించి మీ దీవించి మీ తోడుగుండమని కాపుదల కాయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము విందాం. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుము. చాలని ఇక్కడ దేవుని సన్నిధిలో వ్రాయబడిన యొక్క ఈ వాక్య భాగాన్ని మనము చూద్దాం. దేవుని సన్నిధిలో ఇక్కడ నారీమణి సుందరి అని ఇక్కడ సంబోధించి మాట్లాడుతున్నాడు. నారీమణి అనే యొక్క ఒక అంశముగా కనబడుతున్నది. రెండవది సుందరి అనేది 2వ అంశముగా కనబడుతున్నది. మూడవది మందలు, 4వది అడుగు జాడలు. దేవుని సన్నిధిలో 5వది మంద కాపరులు. ఈ 5 అంశములు ఇక్కడ మనకి కనబడుతున్నవి. ఈ 5 అంశములలో ఒక అంశమును మనము చూద్దాం. అది మంద అడుగు జాడలు. మంద అడుగు జాడలు అనబడినవి మందలు చాలా ఉన్నాయి. ఆ మందలు గొర్రెల మందలు ఉన్నాయి, మేకల మందలు ఉన్నాయి, ఆవుల మందలు ఉన్నాయి, గేదెల మందలు ఉన్నాయి, పందుల మందలు కూడా ఉన్నాయి.
అయితే ఈ మందలలో ఏ మంద అంటున్నాడంటే గొర్రెల యొక్క మంద. ఈ గొర్రెల యొక్క మంద కాయుచున్నవారు, మంద కాపర్లు కూడా కనబడుతున్నారు. అయితే ఈ మంద అడుగుజాడలను బట్టి వెళ్ళమని చెబుతూ ఉంటున్నారు. ప్రియమైన వర్లరా, దేవుని సన్నిధిలో ఈ మాటలు మనము చూచినప్పుడు దేవుని యొక్క వాక్యములో ప్రియమైన వర్లరా, ఈ పరమగీత గ్రంథములో దేవుని సన్నిధిలో కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు. వాళ్ళు సొలొమోను రాజు ఒకరు, రెండవది షోలమితి, 3 యెరూషలేము కుమార్తెలు, 4 సియోను కుమార్తెలు, 5 కావలి వారు. ఈ 5గురి మీద వ్రాయబడిన ఒక నాటక రంగముగా కనబడుతున్నది. సొలొమోను రాజు క్రీస్తుకు పూర్వము 1014వ సంవత్సరము నాడు ఈ పరమగీత గ్రంథాన్ని వ్రాశారు. ఆ తర్వాత ఆయన అనేకమైన పుస్తకములను వ్రాసిన వారు కనబడుతున్నారు. కానీ వాటిల్లో సామెతల గ్రంథము కనబడుతున్నది, పరమగీత గ్రంథము కనబడుతున్నది. మొదటగా ఈ పరమగీత గ్రంథమును వ్రాయబడి ఉన్నది, రెండవది సామెతల గ్రంథము కనబడుతున్నది, మూడవది ప్రసంగి గ్రంథము కనబడుతున్నది. ఈ ప్రసంగి గ్రంథములో సమస్తము వ్యర్థమని వ్రాసి ఉన్నాడు. అంటే సూర్యుని క్రింద జరిగేదంతా కూడా వ్యర్థము అని వ్రాయబడి ఉన్నది. గనుక దేవుని సన్నిధిలో ప్రియమైన వర్లరా, మనము చూచినప్పుడు ఇక్కడ తెలియజేస్తున్న యొక్క ఈ మాటలలో సొలొమోను రాజు ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా కనబడుతున్నారు. షోలమితి ఆమె సంఘముగా కనబడుతున్నది. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనము చూచినప్పుడు షోలమితి వేరే ఆమెను ప్రేమించింది. ఆ ప్రేమించిన యొక్క ఆమెను సొలొమోను రాజు తీసుకెళ్ళాడు అని కొంతమంది వ్యాకరణ చేస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో సొలొమోను ఎప్పుడు కూడా గొర్రెలను కాసినవాడు కాదు. తండ్రి అయిన దావీదు తర్వాత రాజ్య పరిపాలన చేసిన వాడు సొలొమోను రాజు. దేవుని సన్నిధులు ఈ పరమగీత గ్రంథము భూలోకములో ఉన్న మనుషులకు ఎలాంటిగా కనబడుతున్నదంటే ఒక వ్యామోహము యొక్క గ్రంథముగా కనబడుతున్నది. ఎందుకనంటే మనుషుడు ఎలాంటి వాడుగా తలంచుతున్నాడంటే, తాను పాపములో జీవించుతున్నప్పుడు పాపపు యొక్క ఆలోచనలు వస్తే తప్ప దేవుని గురించిన యొక్క ఆలోచనలు రావు. ఎందుకనంటే మనుషుడికి పచ్చకామర్లు వస్తే లోకమంతా ఎట్లా కనబడుతున్నా చెప్పండి, పచ్చగానే కనబడుతున్నదన్నమాట. అలాగని పాపములో జీవించుతున్న మనుషులు ఎవరైతే ఉన్నారో పాపపు యొక్క ఆలోచనలు వస్తాయి, పరలోకము యొక్క సంగతులు రావు. పరమగీతం అంటే దేవుని సన్నిధిలో ప్రియమైన వర్లరా, పరలోకమునకు నడిపించే రక్షణ మార్గము, అది గీతము అంటే పాటలు అని అర్థం అన్నమాట. గనక దేవుని సన్నిధిలో ప్రియమైన వర్లరా, మనం ఇక్కడ పరిశీలన చేసినప్పుడు ఈ 8వ వచనములో సంబోధించుతున్న యొక్క మాటను మనము చూచినప్పుడు సొలొమోను రాజు మాట్లాడుతున్న యొక్క మాట ఏమంటున్నాడంటే, నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా అని మాట్లాడుతూ మందల అడుగు జాడలను బట్టి పొమ్ము అని మాట్లాడుతున్నాడు. మందలు ఎక్కడికి వెళుతున్నాయో, ఆ మందలు ఎట్లా మేస్తున్నావో, ఆ మందలు మేసే యొక్క స్థలమును వాటిని గమనించి
తెలుసుకో అని మాట్లాడుతున్నాడు. గనక దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా, ఇక్కడ మనము ఆలోచన చేసుకుందాం. ఎందుకనంటే దేవుని సన్నిధిలో అడుగు జాడలను బట్టి పొమ్ము అని మాట్లాడుతున్నాడు. అయితే మరి యొక్క విషయాన్ని మనము చూస్తే, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ఒకరు ప్రథముడుగా ఉన్న వ్యక్తి పేతురు గారు తాను వ్రాస్తూ ఒక మాటను తెలియజేస్తున్నారు. ఏమని మాట్లాడుతున్నాడనగా చూద్దాం. చూడండి, మొదటి పేతురు వ్రాసిన పత్రికలలో దేవుని సన్నిధిలో ఒక విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటున్నారు. ఏమని మాట్లాడుతున్నాడనగా చూద్దాం. చూడండి, దేవుని సన్నిధిలో మొదటి పేతురు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇక్కడ చాలండి. ఇక్కడ తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచెను అని మాట్లాడుతున్నారు. ఆయన వెళ్ళిపోయారు. అంటే దేవుని సన్నిధిలో ప్రియమైన వర్లరా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క వెంబడి వచ్చిన వారు, ఆయన తన శిష్యులను ఏర్పాటు చేసుకొనక ముందు ఆయన ఏం చేశారంటున్నారంటే 40 దినములు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ చేపలు పట్టుతున్న వారి వద్దకు వెళ్ళి మీరు వచ్చి నన్ను వెంబడించుడి అని మాట్లాడారు. అప్పుడు వారు వెంబడించినప్పుడు ప్రియమైన వర్లరా, వారికి ఉన్న యొక్క సమస్తమును ఏం చేశారంటే ఆ జీవనోపాధి అయిన యొక్క వలలను ధోనిలను వారిని అందరిని కూడా వదిలిపెట్టేసి ఏం చేశారంటున్నారంటే యేసుని వెంబడించిన వారుగా కనబడుతున్నారు. అంటే ప్రియమైన వారలారా, దేవునిని వెంబడించిన వారు ఎలాంటి వారుగా ఉండాలని మాట్లాడుతున్నారంటే, తల్లినే కానీ తండ్రినే కానీ అక్క చెల్లెలు కానీ కుమారులు కానీ కుమార్తెలు కానీ భూమిని కానీ ఆస్తిని కానీ దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో వారు నా వారు కాదు అని మాట్లాడుతున్నాడు. అందుకు పేతురుతో ఒక మాట మాట్లాడుతున్నారు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నారు. అయితే నీవు నా మందలను మేపుము అన్నారు. మరలా పేతురు గారిని అడిగారు. ఏమన్నారంటే, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నారు. అవును ప్రభు, ప్రేమిస్తున్నాను అన్నాడు. మరలా రెండవ మాట ఏమన్నారంటే, కాయము నా మందలను అన్నారు. అంటే ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రియమైన వర్లరా 12 మందిని అనగా 11 మందిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభుని క్రీస్తు వారు. 12వ వ్యక్తి ఇస్కరియోతి యోధ తాను వచ్చి కలిశాడు. మొత్తము 12 మంది. ఆ 12 మందితో అనేక ప్రాంతాలకి బయలుదేరి క్రీస్తు వారు వెళుతున్నారు. అలాగున ఉండగా మరికొంతమంది ఆయనను వెంబడించిన వారుగా కనబడుతున్నారు. అంటే 70 మంది అయ్యారు. ఈ 70 మందితో కలిసి ప్రభుని క్రీస్తు వారు సువార్త సేవ పరిచర్యలో భాగముగా పంచుకుంటున్న సందర్భాలలో వారు క్రీస్తు వారు చనిపోయి ఆయన తిరిగి లేచే యొక్క సమయమునకు ప్రియమైన వర్లరా 120 మంది అయ్యారు. ఆ 120 మంది మేడగదిలోనికి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిన వారుగా కనబడుతున్నారు. వారు పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలో మాట్లాడిన వారుగా కనబడుతున్నారు. ఎందుకనంటే ప్రియమైన వర్లరా, దేవుని సన్నిధిలో మనము చూచినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు తాను మాట్లాడిన యొక్క మాటలలో ఏమని వ్రాయబడి ఉన్నదంటున్నాడంటే ప్రియమైన వర్లరా, నేను చనిపోయి నేను 3వ దినము నాడు తిరిగి లేస్తాను అని మాట్లాడారు. గనక దేవుని సన్నిధిలో
ఆయనను సిద్ధపరిచి యొక్క దినమున్నాడు, అనగా శుక్రవారం నాడు సిలువకు అప్పగించారు. ఆ సాయంకాలం యొక్క సమయములలో ఆయనను క్రిందకు దించారు. ఎందుకు దించారు క్రిందకంటే, విశ్రాంతి దినము వచ్చుతున్నది గనక నరుడు మ్రాణి మీద వేలాడబడటం మంచిది కాదు. అందుకు క్రిందకు దించి వారు అరిమత యోసేపు యొక్క సమాధులలో ఉంచిన వారుగా కనబడుతున్నారు. ఈ అరిమత యోసేపు యొక్క సమాధిలో ఉంచిన తర్వాత క్రీస్తు వారు 3వ దినము నాడు తిరిగి లేస్తానన్నారు గనక పాలస్తీనా యొక్క కాలం యొక్క సమయాలు, భారతదేశం యొక్క కాలం యొక్క సమయాలు వ్యత్యాసాలు కనబడుతున్నవి. అందును బట్టి ప్రియమైన వారు, విశ్రాంతి దినము గతించిపోయిన తర్వాత ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేని యొక్క మరియకు మొట్టమొదటగా కనబడ్డారు. ఆ తర్వాత 10 మంది శిష్యులకు కనబడ్డారు. మరలా సాయంకాలమునకు 11 మంది శిష్యులకు కనబడ్డారు. ఇట్లా దేవుని సన్నిధిలో ఆదివారం నాడు అందరికీ కనబడిన వారుగా కనబడుతున్నారు. దానిని గూర్చి ఏమని ఆ రోజులో అపోస్తులుగా నిర్ణయించారంటే, అది ప్రభు దినమని లెక్కించిన వారుగా యోహాను భక్తుడు తన ప్రకటన గ్రంథములో వ్రాస్తున్నాడు. దానిని ఏమన్నారంటే, ఆ ప్రభు దినము సమాధిలో నుండి లేచిన వారై ఉన్నారు గనక అందును బట్టి ప్రియమైన వారలారా, అది పునరుద్ధాన దినముగా కనబడుతున్నది. ఆదివారము అది పునరుద్ధాన దినమై ఉన్నది గనక ఆది అపోస్తులు వారందరూ కూడా ఆదివారము నాడు ఆరాధన చేసిన వారుగా కనబడుతున్నారు. చరిత్రను బట్టి చూచిన, పరిశుద్ధ గ్రంథములను బట్టి మనము చూచిన దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా, పునరుద్ధాన దినము నాడు ప్రియమైన వారలారా లేచి ఉన్నారు గనక దానిని నమ్మిన వారు, విశ్వసించిన వారు రక్తములో కడుగుకొని బాప్తిస్మము పొంది దేవుని సన్నిధిలో బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభు దినమనబడిన పునరుద్ధాన దినము నాడు అంగీకరించగలిగిన వారుగా కనబడుతున్నారు. అయితే పునరుద్ధానము లేదని చెప్పే యొక్క పరిస్థితిలో ఉన్నవారు ఎవరైతే ప్రియమైన వారులారా ఉన్నారో వారు రాకడలో ఎత్తబడలేరు. వారు విడవబడేవారుగా కనబడుతున్నారు గనక వారు విశ్వసించలేని వారుగా కనబడుతున్నారు. పునరుద్ధానము లేదు అని చెబుతూ ఉంటున్నారు గనక వారు విడబడే యొక్క స్థితిలో ఉన్నవారుగా కనబడుతున్నారు. గనక ఆ పునరుద్ధానం అనబడిన ఆ పునరుద్ధాన దినము అనబడినది ప్రభు దినమై ఉన్నది గనక దానిని అనుసరించిన వారు, క్రీస్తుతో కూడా అడుగుజాడలను బట్టి నడిచిన వారు ఎవరైతే ఉన్నారో వారు మందగా కనబడుతున్నారు. గనక ఆ మంద వెంబడి వెళ్ళమని ఆయన చెబుతున్నారు. గనక ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు కొంతమంది ఏమై ఉన్నారంటున్నారంటే ప్రవక్తల వెంబడి వెళ్ళిన వారుగా కనబడుతున్నారు. వాళ్ళను మనకి సాదృశ్యముగా పెట్టారు. ఏమిటంటే గమనించుదాం. ఎలీషా, ఏలియాలు ఉన్నారు. ఏలియా గారు ప్రవక్త. ఆ ప్రవక్త అయిన అతని కాలం అయిపోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నీ తర్వాత ప్రవక్తగా ఉండటానికి నేను ఏర్పాటు చేసుకుని యొక్క షాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నాడు, అతనికి నీవు అభిషేకము చెయ్యి అని చెప్పారు. చెప్పినప్పుడు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో ఆ ఎలీషా గారు దేవుని సన్నిధిలో తన 12 అరకులు అనగా 12 నాగళ్లను పట్టుకొని పొలాన్ని దున్నుతున్నారు. ఈయన 12వ యొక్క నాగలను పట్టుకుని దున్నుతుండగా ఏలియా వెళుతూ ఏం చేశాడంటే ఆ ఎలీషా మీద దుప్పటి వేశాడు. ఆ దుప్పటి వేసినప్పుడు ఆ దుప్పటిని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళి, నా తల్లిదండ్రుల దగ్గర నేను సెలవు తీసుకొని నేను వస్తాను అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు ప్రియమైన వారలారా, దానికి ఏలియా గారు అన్నారు, నాకు ఎలాంటి అభ్యంతరము లేదు, వెళ్ళుము అని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడినప్పుడు
దేవుని సన్నిధిలో ఆ ఎలీషా గారు ఏం చేశారంటే తన 12 అరకల యొక్క నాగళ్లను తీసుకొని విరగగొట్టి ఆ 12 జతల యొక్క ఎద్దులను వధించి దేవునికి ఏర్పాటు చేయవలసిన దహన బలులు పాప పరిహార్థ బలులు అర్పించేసి తాను మిగిలిన యొక్క దానిని పనివారికి భోజనములు పెట్టి ఏలియా గారి వెంబడి వెళ్ళిన వారుగా ఎలీషా కనబడుతున్నారు గనక ప్రియమైన వారలారా, అలాగున దేవుని సన్నిధిలో వారు ఎలీషా ఏలి వెంబడి వెళ్ళిన వాడుగా కనబడుతున్నారు. అయితే దేవుని సన్నిధిలో వాళ్ళ యొక్క ప్రయాణమును మనము చూచినప్పుడు మొట్టమొదటగా దేవుని సన్నిధిలో మనము చూడండి. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళుతుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నీవు దయచేసి నీవు ఇక్కడ ఉండుమని ఎలీషాతో నేను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ప్రియమైన వారలారా గమనించండి, గురువు గారు ఏలియా వెనకమాల ఏమండి ఎలీషా, వీళ్ళిద్దరూ ప్రయాణమై వస్తున్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన విధానం ఏమిటంటే, దేవుని సన్నిధిలో సేవకుడుగా ఉన్న యొక్క ఆ ప్రవక్త గారు వెంబడి వచ్చారు. ఇంకొకటి, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే తర్వాత ఎవరిని కొనసాగించాడు దేవుడు? యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువని భయపడమాక, నేను నీతో ఉంటాను, జడియవద్దు, బెదరవద్దు అని దేవుడు చెప్పాడు. ఆ చెప్పిన మాటను బట్టి ఈ యెహోషువ కానాను దేశమునకు ఇశ్రాయేలు యొక్క ప్రజలను పంపించాడు. అంటే గమనించండి ప్రియమైన వారలారా, మోషే ఏదైతే చెబుతున్నాడో ఆ చెప్పిన పనల్లా ఏం చేస్తున్నాడు చెప్పండి? యెహోషువ చేస్తున్నాడు. అలాగున చేయటం జరిగినది. దేవుని సన్నిధిలో మనము పరిశీలన చేసినప్పుడు నాన్నగారు రాసిన యొక్క ఒక పాట ఉన్నది. విడువక కడవరకు నన్ను నడిపించుము యేసు ప్రభు, అడుగు జాడలయందు నడిపించు పడకుండా, అడుగు జాడలయందు నడిపించు పడకుండా, నేను నిన్ను విడువను, నేను నీతో వాతునని, నేను నిన్ను విడువను, నేను నీతో వాతునని, ఆ నది దాటో వరకు ఆనాడు పలికే ఎలీషా, ఆ నది దాటో వరకు ఆనాడు పలికే ఎలీషా, విడువక కడవరకు నన్ను నడిపించుము
సుప్రభో అడుగో జడలయందో నడిపించపడకో అడుగో జడలయందో నడిపించపడకో హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో గిల్గాలు నుండి ఏలియా బయలుదేరి బేతేలుకు వెళుతున్నారు. గిల్గాలు అంటే అర్థం ఏమిటి అనగా దొర్లించబడుట అని అర్థం. ఏమిటి దొర్లించబడినదంటే ఐగుప్తు యొక్క అవమానమును దేవుడు దొర్లించి వేసి ఉన్నాడు. ఎప్పుడు దేవుడు దొర్లించి వేసి ఉన్నాడంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలను యోర్దాను నదిని దాటి బయటికి వచ్చారు. ఆ బయటికి వచ్చినప్పుడు యాజకుల యొక్క కాళ్ళ క్రింద ఉన్న యొక్క రాళ్లను తీసుకొని ఆ 12 మంది పెద్దలు ఆ రాళ్లను భుజం మీద పెట్టుకుని ఒడ్డుకి తీసుకుని వచ్చి నిలబెట్టమన్నాడు. అవి ఎందుకని అడిగితే రాబోయే యొక్క కాలములో మా పితరులు యోర్దాను నదిని దాటి వచ్చారు, అందుకు గుర్తుగా ఉండటానికి ఆ రాళ్లను నిలబెట్టమన్నారు. అంటే ఐగుప్తు యొక్క అవమానమును దేవుడు ఏం చేశాడంటే తీసివేశాడు, దొర్లించి వేసిన వాడుగా కనబడుతున్నాడు. అయితే ఎలీషా అక్కడ ఉండటానికి ఇష్టపడలా. నేను అయితే వచ్చాను కానీ ఇక్కడ నేను ఉండను అని చెప్పి పలికాడు. పలికినప్పుడు ప్రియమైన వర్లారా, నీ వెంటే నేను వస్తాను అని ఏలియాతో చెప్పి బయలుదేరి వచ్చాడు. దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు లోకము అనబడిన యొక్క ఐగుప్తు యొక్క దేశములో ఉన్న మనము బయటికి రావాలి, దొర్లించబడాలి, మన పాపములో మనము తీసివేసుకోవాలి. గనక అలాంటి యొక్క లక్షణములలో ఏలియా నేను అక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పి ఏం చేశాడంటే గిల్గాలు నుండి బేతేలుకు వచ్చాడు. బేతేలు అనగా అర్థమేమిటంటే దేవుని యొక్క గవినిగా కనబడుతున్నది. దేవుని గవినిగా ఉన్నది గనక బేతేలు నేను అక్కడికి వస్తాను అని చెప్పేసి అనుకుని ఆ ఎలీషా బేతేలుకే వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. అంటే దేవుని యొక్క మందిరములోకి వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. దేవుని యొక్క మందిరములోనికి వచ్చి మొరపెట్టిన వారు, గోదాడిన వారు చాలామంది ఉన్నారు భక్తులు. గనక ప్రియమైన వర్లరా, దేవుని మందిరములో మొరపెట్టుట వలన దేవుని సన్నిధిలో రాకడ కొరకు ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారి కొరకు పెనుయేలు యొక్క కుమార్తె అనబడిన ఆమె 80 సంవత్సరాల నుంచి దేవాలయములు పరిచర్య చేస్తూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ గడుపుతూ ఉన్నది ఆమె. అలాంటి ఆమె ప్రియమైన వర్లరా దేవునిని చూచింది, బాలుడైన యేసును చూచింది దేవుని సన్నిధిలో. అలాంటి యొక్క జీవితములలో ప్రియమైన వర్లరా బేతేలు అనబడిన దాని దగ్గరికి రావాలి అని మాట్లాడుతున్నాడు. అయితే ఎలీషా బేతేలు దగ్గరికి వచ్చాడు. బేతేలు దగ్గరికి వచ్చిన తర్వాత ఏలి అంటున్నాడు కదా, దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమంటున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. ఎరుకోకి వెళ్ళమంటున్నప్పుడు ప్రియమైన వర్లరా దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు ఆ ఎలీషా అంటున్నాడు, నేను నీతో వస్తాను, నీ జనమే నా జనమని రూతు పలికినట్లుగానే ప్రియమైన వర్లరా ఎలీషా నేను కూడా వస్తానని చెప్పేసి మాట్లాడినది. ఆ మాటను బట్టి ఎలీషా ఏలియాలు ఎరుకోకి వచ్చారు. ఎందుకు వచ్చారు ఎరుకోకి అంటే ఆ ఎరుకో పట్టణమును జయించటానికి దేవుడు ఆయుధాలను తీసుకోమనలా, కత్తులను డాళ్ళను తీసుకోమనలా. మీరు ఆ ఎరుకో పట్టణమును మీరు స్వాధీనము చేసుకోవాలంటే ఆ ఎరుకో పట్టణము చుట్టూ ఒకసారి తిరగమన్నాడు. మరలా 2వ రోజున 2 చుట్లు తిరగమన్నాడు. 3వ రోజు 3 చుట్లు తిరగమన్నాడు. 4వ రోజు 4 చుట్లు తిరిగారు. అట్లా 7వ రోజున 7 చుట్లు తిరుగుతూ
దేవుని యొక్క మందసము లేవీలు మోయుచు యాజకులు ప్రియమైన వారలారా వారు ముందు నడుస్తున్నప్పుడు ఆ మందసము వెనకమాల వారు నడుస్తున్నారు. ఆ నడుస్తున్నప్పుడు ప్రియమైన వారలారా ఇక్కడ ఉన్న జనసమూహము అందరూ కూడా ఏమంటున్నాండి, దేవుడు మీ దగ్గర ఉన్న బోర్లను ఆర్భాటముగా మీరు ఊదుడి అన్నాడు. ఆ ఊదినప్పుడు ప్రియమైన వారలారా యెరికో పట్టణపు యొక్క గోడలు అన్నీ కూడా కూలిపోయినవి, పునాదులతో సహా పెకలించబడటము కనబడినది. గనుక దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అవి పడిపోయినవో ఆ పట్టణపు యొక్క రాజుని అక్కడ ఉన్న యొక్క పరిస్థితి అంతా కూడా వారు స్వాధీనము చేసుకున్న వారుగా కనబడుతున్నారు. అంటే దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా నీవు గిల్గాలు వంటి యొక్క లోకములో నుండి నీవు బయటకు వచ్చిన తర్వాత మందిరములో నీవు ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో మూడవ యొక్క మెట్టు ఏమిటంటున్నాడంటే యెరికో అనబడిన జయజీతము కావాలి. అనగా ప్రియమైన వారలారా దురాత్మల మీద, వ్యాధుల మీద, అనేకమైన వాటి మీద నీవు అధికారము కలిగి ఉండాలి. అది జయజీతముగా కనబడుతున్నది. నేను ఇక్కడ మందిరములో ఉంటాను, గిల్గాల్లోనే ఉంటాను, నేను యెరికో పట్టణమును దాటి రాను అని చెప్పేసి అనుకోలేదు. అక్కడికి రాను అని చెప్పటలా ఎలీషా గారు. ప్రియమైన వారలారా ఆ యెరికో పట్టణం యొక్క అనుభవంలోనికి, జయజీతం యొక్క అనుభవంలోనికి వచ్చిన వారుగా కనబడుతున్నారు. అయితే ఏలియా గారు అంటారు, ఎలీషా నీవిక్కడే ఉండు, దేవుడు నన్ను యోర్దానికి వెళ్ళమంటున్నాడు, నేను వెళుతున్నాను అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు ప్రియమైన వారలారా దేవుని సన్నిధులు కాదు, నీ తోడు యెహోవా జీవము తోడు, నేను నీ వెంట వస్తాను అని మాట్లాడారు. ప్రియమైన వారలారా గమనించండి, ఆ యోర్దాను నదిని దాటి రావటానికి ఏలియా తన దుప్పటను ఏం చేశాడంటే దాని మీద కొట్టినప్పుడు అది రెండుగా చీలిపోయినది. అప్పుడు వారిద్దరూ కలిసి వెళ్ళిన వారుగా కనబడుతున్నారు. ఆ యోర్దాను అనబడినది రెండవ మరణముగా కనబడుతున్నది. అంటే ప్రియమైన వారలారా దేవుని సన్నిధిలో నేను లోకములోనే ఉంటాను, గిల్గాలులోనే ఉంటాను అనుకోలేదు ఎలీషా గారు. దేవుని యొక్క మందిరములోకి వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. బేతేలు యొక్క అనుభవంలోనికి వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. ఆ తర్వాత బేతేలు యొక్క అనుభవం నుండి యెరికోకి అనగా జయజీతం యొక్క అనుభవంలోనికి వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. ఆ తర్వాత యోర్దాను నది అనగా రెండవ మరణమును, ఆ రెండవ మరణము అగ్నిగుండమును తప్పించుకొనటానికి తన పేరు జీవగ్రంథములో వ్రాయబడినట్లుగా కనబడుతున్నది. గనక ప్రియమైన వారలారా దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు ఎలీషా ఏం చేశాడంటే ఏలియా గారి వెనకమాల బయలుదేరి వచ్చిన వారుగా కనబడుతున్నారు. అలాగే ప్రియమైన వారలారా మీరు గమనించండి, దేవుని సన్నిధిలో అనగా మోయాబు యొక్క దేశములో ఉన్న రూతు ఏమని అక్కడికి దేవుడు నయోమితో ఆ ప్రజలతో, ఇశ్రాయేలు యొక్క ప్రజలతో మీరు మోయాబు దేశమునకు వెళ్ళవద్దు, 10 తరముల వరకు మీరు వెళ్ళవద్దని చెప్పినప్పుడు ఈ నయోమి ఏం చేసినదంటే తన భర్తను 2 బిడ్డలను తీసుకుని ఆమె బయలుదేరి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్త చనిపోయాడు, 2 బిడ్డలు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పుడు ఆమె తెలుసుకున్నది, నేను నా స్వగ్రామమునకు బయలుదేరి వెళతాను, మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు మరల వివాహము చేసుకొనండి అని చెప్పింది. చెప్పినప్పుడు ప్రియమైన వారలారా వాళ్ళు ఇద్దరు కూడా కొంత దూరము ప్రయాణం వచ్చారు. మూడవసారి అంది, నా కుమార్తెలారా నేను మరలా పిల్లలను కని వారు పెద్దవారు అయ్యే వరకు మీరు ఉండలేరు గనక మీరు వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయమంటున్న వివాహాలు చేసుకోండి అని చెప్పేసి అన్నది. ఎప్పుడైతే మూడవసారి ఆ మాట పలికిందో వార్ప ముద్దు పెట్టుకొని అత్తగారిని వెనక తిరిగి వెళ్ళిపోయినది. కానీ దేవుని సన్నిధులు రూతు మాత్రము ఏమంటున్నదంటే నీ జనమే నా జనమో, నీ దేవుడే నా దేవుడో, నీ జనమే
నా జనమో నీ దేవుడే నా దేవుడో నా జనులను విడచిననే నా మినరుతో తెలిపే నా జనులను విడచిననే నా మినరుతో తెలిపే విడువాక కడవరకు నన్ను నడిపించమోయే సుప్రభో అడుగో జడలయందో నడిపించు పడకో అడుగో జడలయందో నడిపించు పడకో హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ రూతు తీర్మానము చేసుకుని నేను నీ వెంటే వస్తాను, నేను నిన్ను విడువను అంటే మోయాబు దేశములో మూడిటికి ప్రసిద్ధి చెందినది. ఆ మూడిటికి ప్రసిద్ధి ఏమిటంటే, ఒకటి వ్యభిచారమునకు సంబంధించినది అక్కడ, రెండవది విగ్రహారాధనకు సంబంధించినది, మూడవది దేవుని సన్నిధిలో నరహత్య అంటే ఏమిటంటే పుట్టిన యొక్క తొలుచూలు యొక్క మగబిడ్డను మొలెకు యొక్క దేవతకి బలి అర్పించేవారు. ప్రియమైన వారులారా గమనించండి, ఆ మొలెకు యొక్క దేవత ఎట్లా ఉంటుందంటే ఎత్తడితో తయారు చేయబడినది. కింద భాగము కుర్చీ మాదిరిగా కూర్చొని నిలబెట్టి ఉంటున్నది, లోపల టొల్ల ఉంటున్నది. లోపల ఏం చేస్తారంటే ఆ జ్యేష్ఠ కుమారులు గనక ఉన్నట్లయితే ఆ విగ్రహము లోపల ఆ కట్టెలు వేసి దానిని ఎర్రగా కాలుస్తారు. కాల్చిన తర్వాత దాని ఆ మొలెకు యొక్క దేవత చేతిలో చాపి ఉంటుంది. ఆ చాపినప్పుడు ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి ఏం చేస్తారంటే ఆ చేతుల మీద పొనుకోబెడతారు. పొనుకోబెట్టినప్పుడు అది ఎర్రగా కాలితే ప్రియమైన వారులారా బిడ్డలు ఏడుస్తున్నప్పుడు వారు ఏం చేస్తారంటే వాయిద్యాలు వాయిస్తూ మన దేవుడు మన బిడ్డని అంగీకరిస్తున్నాడు అని ఇంకా సంబరాలతోనూ వాయిద్యాలతోనూ వాయిస్తూ ఉంటారు. అలాంటి నరహత్య చేయగలిగినది గనక ప్రియమైన వారులారా ఆ మూడిటిని కూడా ఏం చేసిందామే వదిలిపెట్టేసి నీ దేవుడే నా దేవుడు అని చెప్పి తీర్మానము చేసుకొని యోదయ బెత్లెహేముకి ప్రయాణమై వచ్చినది. ప్రియమైన వారులారా దేవుని సన్నిధిలో కూడా మనము చూచినప్పుడు ఈ రూతులాగా మనము కూడా ఏం చేయాలంటున్నాడు, ఈ మూడిటి యొక్క లక్షణాలు మనలో ఉన్నప్పుడు వాటిని వదిలిపెట్టేసి దేవుని యొక్క సన్నిధిలోనికి మనము రావాలి, దేవుణ్ణి వెంబడించేవారుగా ఉండాలని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎలీషా ఏలి వెంబడి వచ్చిన వాడుగా కనబడుతున్నాడు, రూతు నయోమి వెంబడి వచ్చిన వారుగా కనబడుతున్నారు. అలాగే దావీదు వెంట ఇత్తి అనబడిన అతను బయలుదేరి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఒక దినమనాడు ప్రియమైన వారులారా ఇత్తి యొక్క కుటుంబము ఆ గోత్రాన్ని దేవుడు సన్నిధిలో ఈ దావీదు కాపాడాడు. ఆ కాపాడిన దానిని బట్టి ఏం చేశాడంటే ఇత్తియా దావీదు వెంబడి వచ్చాడు. ఎందుకు వస్తున్నా నా వెంబడి, నీవు రావద్దు అని చెప్పి ఆ దావీదు చెప్పాడు. కాదు, నేను నీ వెంబడే వస్తాను, నీవెక్కడ ఉంటావో ఆ శ్రమలలో ఉంటే నేను అక్కడే ఉంటాను, నీవు అడవిలో ఉంటే నేను అడవిలో ఉంటాను. ఎందుకన్నాడంటే తన తండ్రి మీద ఈ అబ్షాలోము తిరుగుబాటు చేసి తండ్రిని చంపుతున్నప్పుడు అరణ్యానికి పారిపోయాడు. అలాగున అరణ్యమునకు పారిపోయిన సమయములలో ఇత్తి అనబడిన అతను ఏం చేశాడంటే దావీదు వెంట వచ్చాడు. తన పనివారు కూడా దావీదు వెంట వచ్చిన వారుగా కనబడుతున్నాడు. అతను గిత్తీయుడైన వంశమునకు చెందినవాడుగా కనబడుతున్నాడు. గనక ప్రియమైన వారులారా ఇలాగున దేవుని సన్నిధిలో భక్తులు కూడా గురువుగారి వెంబడి వచ్చిన వారుగా కనబడుతున్నారు.
గనక ఆలోచన చేయండి ప్రియమైన వారలారా. తర్వాత దేవుని సన్నిధిలో ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క వెంబడి వచ్చిన వారు శిష్యులుగా కనబడుతున్నారు. ఆ శిష్యులు యేసుని వెంబడించారు. అయితే మరి యొక్క మాటను మనము చూద్దాం. ఎందుకంటే ఆఖరి యొక్క వచనాన్ని మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథములో మనము చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథములో ఒక మాటను దేవుని సన్నిధిలో రాయబడిన మాట 14వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. గమనించండి, చదువునిక. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల వెంబడి ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనని వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమునో కనబడలేదు. వీరు అనంధ్యులు. ఎవరు వీళ్ళు? గొర్రెపిల్ల వెంబడి వెళ్ళిన వారు ఎవరు అంటున్నారంటే ప్రియమైన వారలారా, 144,000 మంది. గమనించండి ప్రియమైన వారలారా, ఈ 144,000 మంది అనబడిన వారు ఎవరై ఉన్నారు అనేది మనము ఆలోచన చేస్తే ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో ముద్రింపబడిన వారి యొక్క విధానములో మనము చూచినప్పుడు 144,000 మంది కనబడుతున్నారు. 144,000 మంది వీరు ఏమై ఉన్నారంటున్నాండి? గొర్రెపిల్ల వెంబడి వస్తున్నారు. ఈ 144,000 మంది ఎవరు అనగా ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారు. ఆ 12 గోత్రాల వారు ఏం చేశారంటున్నారంటే ప్రియమైన వారలారా, యేసుని వెంబడించిన వారుగా కనబడుతున్నారు. ఆ గొర్రెపిల్ల వెంబడి వచ్చిన వారుగా కనబడుతున్నారు. ఈ ఇశ్రాయేలు యొక్క జనాంగము మోషే ఇచ్చిన యొక్క ధర్మశాస్త్రమును బట్టి వారు నడిచిన వారై ఉన్నారు. కానీ ఎప్పుడైతే పెండ్లి కుమార్తె యొక్క సంఘము ఎత్తబడినదో అప్పుడు మోషే వేసిన యొక్క ముసుగు తొలగిపోయినది. ఆ ముసుగు ఎప్పుడైతే తొలగిపోయినదో అప్పుడు వారు ఏం చేశారంటున్నారంటే 144,000 మంది యేసుని వెంబడించిన వారుగా కనబడుతున్నారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళుతున్నదో అక్కడికెల్లా వారు వెళ్ళిన వారుగా కనబడుతున్నారు. ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి దేవుని సన్నిధిలో. ఎందుకని మోషే ఇచ్చిన యొక్క ఆ ముసుగులో ఆ ధర్మశాస్త్రములో ఉన్నది ఏది కూడా వారు పెండ్లి కుమార్తె సంఘము ఎత్తబడే వరకు వారు గ్రహించలేకపోయారు. ఎందుకని మెస్సయ్య వచ్చాడు, మానవులందరి కొరకు రక్తమును చిందించారు. ఆ రక్తము ద్వారా కడుగుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ పునరుద్ధాన దినమనబడినది, ఆ ప్రభు దినమనబడినది వారు ఏమై ఉన్నారంటున్నారంటే దేవుని సన్నిధిలో వారు తెలుసుకొని ఆ గొర్రెపిల్ల వెంబడి వెళ్ళారు. అయితే ఆ గొర్రెపిల్ల వెంబడి వెళ్ళిన వారు కొత్త కీర్తన పాడారు. ఆ కొత్త కీర్తన ఏమిటో ఇక్కడ రాయబడాల. అది వారికి తప్ప మరి ఎవరికి కూడా రాదు, పాడలేరు. ప్రియమైన వారలారా, మీరు గమనించండి దేవుని సన్నిధిలో ఆఖరికి ఇప్పుడైతే ప్రియమైన వారలారా దేవుని సన్నిధిలో వాక్యములు తేటగా ఇక్కడ కనబడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా పరలోక రాజ్యములోనికి వారు గొర్రెపిల్ల వెంబడి వెళ్ళటానికి ఇష్టం లేని వారు ఏమంటారంటారంటే పునరుద్ధానము లేదు, పునరుద్ధానం అనబడిన ఆదివారం లేదు, ప్రభు దినము లేదు అని చెబుతూ ఉంటారు. మాకు ఎక్కడ కనబడలేదని అంటారు. బైబిల్ ఎన్నిసార్లు చదివినా సరే కనబడలేదని అనుకుంటారు. కానీ అది తప్పు. గనక ప్రియమైన వారలారా దేవుని సన్నిధిలో ఇది జరగబోయే యొక్క సంగతిగా కనబడుతున్నది. ఆ గొర్రెపిల్ల వెంబడి వెళ్ళేవారు 144,000 మంది
కొత్త కీర్తన పాడుచు ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు, ఆయన ప్రభు దినమై ఉన్నది అని ఆయనను కీర్తించిన వారుగా కనబడుతున్నారు, ఆయనను అనుసరించిన వారుగా కనబడుతున్నారు, ఆయనను అడుగుజాడల్లో నడిచిన వారుగా కనబడుతున్నారు. గనక ప్రియమైన వర్లారే మీరు గమనించండి, దేవుని సన్నిధిలో ఈ పరమగీత గ్రంథములో వ్రాస్తున్న యొక్క మాటను బట్టి చూస్తే మందల అడుగు జాడలను బట్టి పొమ్ము అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ మంద యొక్క అడుగు జాడలను బట్టి వెళ్ళమంటున్న నయోమి వెనక మళ్ళా రూతు వెళ్ళినది. అలాగే ఏలీ వెంబడి ఎలీషా వెళ్ళాడు. అలాగే ప్రభుని యేసుక్రీస్తు వారు వెంబడి శిష్యులు వెళ్ళారు. అలాగే ప్రియమైన వర్లారా దేవుని సన్నిధిలో దావీదు వెనకమాల ఇత్తయా వెళ్ళాడు. ఆఖరికి ప్రియమైన వర్లారా 144,000 మందిలలో ప్రభుని యేసుక్రీస్తుని వెంబడించిన వారుగా కనబడుతున్నారు. వీరు ఇశ్రాయేలు యొక్క 10 గోత్రాల వారుగా కనబడుతున్నారు. నీవు కూడా అలాగున ఆయన వెంబడి వెళ్ళాలంటే ప్రియమైన వర్లారా దేవుని సన్నిధిలో పునరుద్ధానుడైన యేసుని నీవు నమ్మాలి. ఆ పునరుద్ధానుడైన యేసుని నీవు నమ్మకపోతే యేసుని మేము నమ్మాము అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ప్రియమైన వర్లారా యేసుని నమ్మాము గనక బాప్తీసాలు ఇస్తున్నాం, ఎవని బలారాధన ఇస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. కానీ పునరుద్ధాన దినము నాడు దేవుని సన్నిధిలో నమ్మలేని ఎవరైతే ఉన్నారో, మార్తలాగా నమ్మలేని వారు ఎవరైతే ఉంటున్నారో ప్రియమైన వర్లరా దేవుని యొక్క మహిమను వారు చూడలేరు. గమనించండి, వారిలో జీవము లేదు అంటున్నాడు. జీవం లేకపోతే వారు ఎత్తబడలేరు. గనక ఆలోచన చేయండి దేవుని సన్నిధి. ఆ ప్రభు దినమే పునరుద్ధాన దినమై ఉన్నది, అది ఆదివారం అయి ఉన్నది. అది మాత్రము ప్రియమైన వారులారా గ్రహించకుండా తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఆయన అడుగు జాడలలో నడిచేవారు కాదు, నడవలేరు. ఎందుకని? నీ కొరకు ఆయన రక్తమును చిందించారు, మరణము పొందారు, 3వ దినము నాడు తిరిగి లేచాడు. ప్రియమైన వర్లారా అందుకొరకు ఈ సంఘము ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆది అపోస్తులుగా ఉన్న వారు 120 మంది వారు ప్రభు దినమును ఆచరించి ఆయన అడుగు జాడలలో నడిచిన వారుగా కనబడుతున్నారు. అందుకు పేతురు భక్తుడు అంటున్నాడు కదా, తనకు మనకి మాదిరిగా ఉంచి తన అడుగు జాడలలో నడవాలని చెప్పి క్రీస్తు వారు మరణము పొంది చనిపోయి తిరిగి లేచిన వారుగా కనబడుతున్నారని పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వర్లారా దేవుని సన్నిధిలో ఆలోచన చేయండి. హృదయాలను కఠినము చేసుకుంటున్నారు, దేవునికి ఇష్టలుగా జీవించలేని వారుగా కనబడుతున్నారు, వాక్యానుసారముగా సత్యమును గ్రహించలేని వారుగా కనబడుతున్నారు. గనక ఆలోచన చేయని తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళుగా కనబడుతున్నారు. ఎందుకనంటే నేర్పిన యొక్క బోధన బట్టి మాట్లాడేవారుగా కనబడుతున్నారే తప్ప బైబిల్లో రాయబడిన సత్యమును గ్రహించలేని యొక్క మూర్ఖులుగా కనబడుతున్నారు. ఆలోచన చేయండి. ప్రభుని యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి అనబడిన గ్రామానికి ప్రయాణమే వెళుతున్నప్పుడు ఆయన చెప్పిన యొక్క మాటలను బట్టి వారు ఏం చేశారో తెలుసా? వారు హృదయములో మండినవి. అయితే ఆయన కృతజ్ఞతాస్తుతులను చెల్లించి సరికి వారి నేత్రాలు తెరవబడినవి. ఈయన ప్రభుని యేసుక్రీస్తు వారిని చెప్పి తెలుసుకొని ఏం చేశారంటే మరలా తిరిగి యెరూషలేము ఆ శిష్యుల యొద్దకు వచ్చి మాతో పాటు ఆయన కూడా వచ్చాడు, ఆయన మేము చూచాం అని చెప్పి శిష్యులకు చెప్పారు. ప్రియమైన వర్లారా వారు మాట్లాడిన యొక్క మాట ఆయన చెప్పినవన్నీ కూడా మన హృదయంలో మండలేదా అని మాట్లాడుతున్నా. ఆయన చెప్పిన యొక్క సత్యములన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో నెరవేర్పులు జరుగుతున్నవి. గనక ప్రియమైన వర్లారా దేవుని సన్నిధిలో ఆలోచన చేయండి. అందుకే పరమగీత గ్రంథములో ఏమంటున్నాడంటే మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము అని మాట్లాడుతున్నాడు. గనక ఆయన చెప్పిన యొక్క మాటలను బట్టి ఆ అడుగు జాడల్లో మనము నడవటానికి మనము సిద్ధముగా ఉన్నామా లేదా? మనం యొక్క జీవితంలో ఎట్లా ఉంటున్నాం? ప్రియమైన వర్లారా రూతులాగా ఆ మన యొక్క క్రియలను మన పద్ధతులను విసర్జించినట్లుగా కనబడాలి. అలాగే ఎలీషా గారు ఆయన గిల్గాలు నుండి బేతేలుకు వచ్చాడు.
బేతేలు నుంచి ఎరుకోకు వచ్చాడు. ఎరుకో నుంచి యోర్దాను నదిని దాటిన తర్వాత 2 అంతల పాళ్ళను పొందినవాడుగా కనబడుతున్నాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ దొరికినది. అప్పుడు పొందినవాడుగా కనబడుతున్నాడు. నీవు కూడా అలాగనే ఉన్నావా? ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో మన జీవితంలో ప్రియమైన వారలారా, ఇలాంటి నడకలలో, ఇలాంటి పద్ధతులలో దేవుని యందు భయభక్తులు కలిగి లోకములో నుంచి, పాపములో నుంచి బయటికి రాగలిగిన వారుగా ఉండాలి. అలాగున ఎవరైతే ఉన్నారో వారే పెండ్లి కుమార్తె యొక్క సంఘము, ఆమె షోలమితి అని మాట్లాడుతున్న అలాంటి యొక్క స్థితిని కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగుదా. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదములకు వందనము, స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిలో ప్రభనైనా బిడలను ప్రభనైనా విన్న వర్తమానమును ఒక్కొక్కరు హృదయములు ప్రభా నిలిచిండేటట్లుగా మీరు సహాయం చేయము ప్రభా. ఎలీషా లాంటి యొక్క అనుభవములు ప్రభా, నయోమి లాంటి యొక్క అనుభవములను ప్రభా నాయనా, అయా నీ సన్నిధిలో ప్రభా నాయనా, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారు ప్రభా నాయనా గొర్రెపిల్ల వెంబడి వచ్చిన వారుగా కనబడుతున్నారు. అలాంటి యొక్క అనుభవంలోని ప్రభా మేము ఎత్తబడగలిగిన వారముగా, ఉండగలిగే వారముగా ఉండేటట్లు మీరు సహాయం చేసి మీరు నడిపించము ప్రభా. అయా మా జీవితాలను ప్రభా మేము పరిశీలన చేసుకొని నీ యందు ప్రభా భయభక్తులు కలిగి నీకు ఇష్టలుగా, ప్రార్థన పరులుగా ఉండేటట్లుగా మీరు సహాయం చేసి మీరు నడిపించము నాయనా. నీ సన్నిధిలో ఈ వర్తమానమును విన్న ప్రతి వారి హృదయాలలో ప్రభా నిలిచిండేటట్లుగా మీరు సహాయం చేసి మీరు నడిపించము అయా. నీ యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండేటట్లుగా మీరు సహాయం చేయము. పరిశుద్ధుడా, నీ పాదములకు వందనము, స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నాయనా ప్రతి ఒక్క బిడను ప్రభా మీరు దర్శించుము, మీరు తోడుగుణముని, మీరు కాపుదల ఖాయము అయా. నీ సన్నిధిలో ప్రభా నాయనా మా జీవితములలో ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా నాయన నూతనమైన సంవత్సరములు జనవరి నెలలో 15వ తారీఖులోను ప్రభా ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనము, స్తోత్రములు ప్రభా. నాయన ప్రతి ఒక్క కుటుంబీకులను ప్రభా నీ యందు ప్రభా నమ్మకము కలిగి, భక్తి కలిగి జీవించేవారుగా ఉండేటట్లుగా మీరు సహాయం చేసి మీరు నడిపించి మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక త్రియొక్క దేవుడు సదాకాలము దేవుడు మనకి తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.